తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. కొన్నాళ్ల తర్వాత జపాన్ అనే దేశం ఒకటి ఉండేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే జపాన్లో జనాభా అంత వేగంగా తగ్గిపోతున్నారు. ఇప్పటికే వృద్ధుల దేశంగా మారింది. జననాలు వేగంగా తగ్గిపోతున్నాయి. ఏం చేసినా పెరగడం లేదు. దీంతో జపాన్ అదృశ్యమైపోతుందన్న విశ్లేషణలు వస్తున్నాయి. నిజంగా జపాన్ ఇంత ప్రమాదంలో ఉందా? జనాభా తగ్గుదల సమస్యకు పరిష్కారం ఉండదా? జపాన్లో జనాభా వేగంగా క్షీణిస్తోంది. జననాల రేటు తీవ్రంగా తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. జననాల రేటు క్షీణించడాన్ని తగ్గించకపోతే జపాన్ అదృశ్యమైపోతుందని స్వయంగా ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. జపాన్లో జనాభా ఊహించనంతగా తగ్గిపోతోంది. జననాల రేటు పడిపోతోంది. జపాన్ జనాభా 123.9 మిలియన్లు. గతేడాది జననాలు 7,27,277 మాత్రమే. ఈ డేటాను ఆ దేశ ఆరోగ్య, ఉపాధి, సంక్షేమ శాఖ విడుదల చేసింది. జపాన్ ఫెర్టిలిటీ రేట్ 1.26 నుంచి ఇప్పుడు 1.20కి పడిపోయింది. జపాన్ జనాభా నిలకడగా ఉండాలి అంటే ఫెర్టిలిటీ రేట్ 2.1గా ఉండాలి. జననాల సంఖ్య కన్నా మరణాల సంఖ్య రెట్టింపుగా నమోదైంది. 2022లో 8 లక్షల జననాలు రికార్డయ్యాయి. అదే సమయంలో 15.8 లక్షల మరణాలు నమోదయ్యాయి. అంటే పుట్టిన వారికన్నా చనిపోయిన వారు రెండింతలు. ఇదే కొనసాగుతోంది. అందుకే జపాన్ అదృశ్యమైపోతుందని ఆ దేశ పాలకులు ఆందోళన చెందుతున్నారు. జపాన్లో పనిచేసే వయస్సు జనాభా కూడా తగ్గిపోతోంది. అక్కడ పెళ్లిళ్లు కూడా తగ్గిపోతున్నాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది పెళ్లిళ్లు 30,000 తగ్గిపోయాయి. జనాభా తగ్గిపోతున్న విషయాన్ని జపాన్లోని నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు. జనాభాను పెంచడానికి జపాన్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. గవర్నమెంట్ పెళ్లిళ్లను ప్రోత్సహించేందుకు డేటింగ్ యాప్ను కూడా తేబోతోంది. అదిప్పుడు పరీక్షలో ఉంది. యాప్ ద్వారా వర్క్ లైఫ్ బ్యాలెన్స్, చైల్డ్ కేర్, హౌసింగ్ అసిస్టెన్స్, కేరింగ్ కౌన్సిలింగ్ వంటివి కూడా చేపడతారు. జపాన్ ప్రస్తుత జనాభా 12.4 కోట్లు. జననాల రేటు క్షీణించడాన్ని అడ్డుకోకపోతే సామాజిక భద్రతా వ్యవస్థ కుప్పకూలడంతో పాటు ఆర్థిక ప్రగతి కూడా దెబ్బతింటుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. జననాల రేటు క్షీణత ఒకవైపు కలవరపెడుతోంటే మరోవైపు వృద్ధుల జనాభా 29% దాకా పెరిగింది. జననాల రేటు క్షీణతకు అడ్డుకట్ట వేసేందుకు జపాన్ ప్రభుత్వం కొత్త విధానాలను అమలు చేయనుందని తెలుస్తోంది. టెక్నాలజీ పరంగానే కాకుండా శాంతియుతమైన జీవితం గడిపే దేశంగా జపాన్కు పేరుంది. అదే సమయంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తి కూడా. అయినా అక్కడి ప్రజలు తమ జనాభాను వృద్ధి చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. నగరాలు ఖాళీ అయిపోతున్నాయి. జపాన్లో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య 90 లక్షలకు చేరుకుంది. నివాస ఆస్తులలో 14% ఖాళీగా ఉన్నాయని వెల్లడైంది. జనం లేని ఇళ్లు గణనీయంగా పెరగడానికి జపాన్ జనాభా తగ్గడమే కారణం. జనం లేకుండా చాలా రోజులుగా వదిలేసిన పాడుబడిన ఇళ్లను జపాన్లో అకియా అని పిలుస్తారు. ఇంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఇళ్లు కనిపించేవి. కానీ ఇప్పుడు టోక్యో, క్యోటో వంటి పెద్ద జపనీస్ నగరాల్లో ఇటువంటి ఇళ్లు కనిపిస్తున్నాయి. అవసరానికి మించి ఎక్కువ ఇళ్లను నిర్మించడం వల్ల తలెత్తిన సమస్య కాదిది. నివాస ప్రాంతాల్లో సరిపడా జనాభా లేకపోవటమే సమస్య అని అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. జపాన్లో తక్కువ సంతానోత్పత్తి రేటు కారణంగా చాలా మందికి వారసులు లేకపోవడంతో ఆస్తుల బదిలీ జరగడం లేదు. వారసత్వంగా ఆస్తులు పొందిన గ్రామీణ యువతరంలో చాలా మంది నగరాలకు వలస వెళ్లి తిరిగి రావడానికి ఇష్టపడడం లేదు. ఈ పరిస్థితిని మార్చడానికి జపాన్ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటోంది. దేశంలోకొచ్చే వలసల విషయంలో జపాన్ ఇదివరకు బాగా జాగ్రత్తగా వ్యవహరించేది. ఈ సమస్యల దృష్ట్యా గత కొన్నేళ్లలో మాత్రం నిబంధనలు కాస్త సడలించింది. అయినా ప్రయోజనం ఉండడం లేదు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నారు గురజాడ. ఈ సూత్రాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న దేశాలు బాగానే ఉన్నాయి. కానీ అతిగా ఊహించుకుని జనాభాను నియంత్రించిన దేశాల ఉనికి మాత్రం సమస్యలో పడింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.